హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జానూస్ కిచెన్ 1. ఈరోజు నేను మీకు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని చేసి చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రై జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా నేను 2 టమాటాలను, 1 ఉల్లిపాయను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును తీసుకున్నానండి. ఇంకా 1/2 కిలో చికెన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. వీటిని కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి. దీనిలోని పచ్చివాసన పోయేదాకా కాస్త వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. టమాటాలు వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల కారంను వేసుకోవాలండి. కారంను మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ల వేసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని వాటర్ అంతా కొద్దిగా బయటికి వస్తూ ఉంది కదండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరోసారి మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం మంట పైన కలుపుతూనే చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చి ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలండి. నీళ్ళని ఎక్కువగా వేసుకోకూడదండి. చికెన్ ఉడికే వరకు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న ధనియాల పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయండి. దీన్ని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. మనం ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలిపోయి చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. చివరగా మనము కొత్తిమీరను చల్లుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి.
ఈ చికెన్ కర్రీ అన్నంలోకి అయినా, చపాతీలోకి అయినా, జొన్న రొట్టెలోకి అయినా, ఇంకా సైడ్ డిష్గా కూడా బాగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.